సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చింది, మనందరికి తెలుసు. దాంట్లో గెస్టెడ్ సైన్ తీసుకొని రమ్మని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఒక రూల్ పెట్టింది. దాంట్లో గెస్టెడ్ సైన్ ఎందుకు పెట్టాలి, అటెస్టేషన్ గెస్టెడ్ సైన్ ఎందుకు చేయించాలి? ఇప్పుడు గ్రూప్ 1లో గ్రూప్ 4లో 1:3 లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్, మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్, కొంతమంది 1-2 ఇయర్స్కి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు 1:3 లిస్ట్లో, మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ 4 to 5 ఇయర్స్ హైదరాబాద్లో కానీ సిటీ హెడ్ క్వార్టర్స్లో ఉండి రాత్రానిక పాలనక తిండి తిప్పలు మానేసి గట్టిగా చదివిన వాళ్ళే. సో వాళ్ళకి చుట్టాలు ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎవిటికి వెళ్ళలేదు, చుట్టాలతోటి పరిచయాలు అన్ని కట్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ని కలవట్లేదు. వీళ్ళు వెళ్ళి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని మంత్స్గా నాకు సో అండ్ సో క్యాండిడేట్ తెలుసు అని చెప్పేసి ఒక గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ తీసుకురావాలా? వీళ్ళు ఎక్కడున్నారు అసలు? గెస్టెడ్ ఆఫీసర్ ఎవరికి అంటే ఎవరన్నా మంచి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్లో, వాళ్ళ ఫ్యామిలీస్లోనో చుట్టాల్లోనో ఎక్కడనో వాళ్ళకి గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, ఈజీగా సైన్ చేయమంటే చేస్తారు. ఒక మారుమూల ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ 400-500 మంది ఉన్న ఒక ఊరుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ 4 1:3 రేషియోలో ఉన్న స్టూడెంట్ ఫస్ట్ టైం ఆ ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండొచ్చు. ఆ పిల్లోడికి ఆ అమ్మాయికో ఆ పిల్లోడికో ఎవరికో ఒక్కరికి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కావాలి అంటే వేరే ఏదన్నా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, లేకపోతే సిటీకి వెళ్ళి గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయాలి. అక్కడ గెస్టెడ్ ఆఫీసర్ గత కొన్ని సంవత్సరాలుగా నాకు ఈ పిల్లోడు తెలుసు అని చెప్పేసి ఏ విధంగా సైన్ చేస్తారు? 10th మెమో గురించి, పర్సనల్ డీటెయిల్స్ గురించి, అన్నిటి గురించి అష్యూరెన్స్ ఇస్తూ గెస్టెడ్ ఆఫీసర్ ఎందుకు సైన్ చేయాలి? అంటే మేము అక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వెళ్ళి మళ్ళీ మేము అక్కడ కూడా ఏం చేయాలి? కాళ్ళు చేతులు పట్టుకొని సార్ సైన్ చేయండి సార్, ఏమైనా ప్రాబ్లం అయితే మేము చూసుకుంటాం సార్, అది సార్ అని చెప్పేసి కాళ్ళు చేతులు పట్టుకోవాలి అక్కడ కూడా. ఇది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. గెస్టెడ్ సైన్ ఎందుకు? అప్పుడు ఎవరెవరో ఏంటిదో నక్సల్స్ బ్యాక్గ్రౌండా ఏందో తెలియదు అని చెప్పేసి అటువంటి రూల్ తీసుకొచ్చిరేమో మేబీ. దాన్ని ఇంకా మీరు ఫాలో అవ్వడం ఏంటి? సరే అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్టెడ్ సైన్ ఎవరు పెట్టిరు ఏంటి అని మీరు ఏమైనా క్లియర్గా చూస్తారా? చూడరు, పక్కకు పడేస్తారు. కానీ దానికి మీరు అది లేకపోతే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలో చేయరు. ఒకసారి మీరు ఆలోచించండి. గెస్టెడ్ సైన్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అవి ఇవాళ రేపు 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు ఏది ఫేకో ఏది ఒరిజినల్ తెలియట్లేదు. ఒక గెస్టెడ్ ఆఫీసర్కి ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కరెక్టు అని చెప్పేసి? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదన్నా ప్రాక్టీస్ అంటే ఈ టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాక్టీసెస్లో ఈ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ని రిమూవ్ చేయండి. ఇటువంటివి చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికే వీడియో లెంతీ అయింది కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను తర్వాత మాట్లాడతాను అనుకుంటున్నా. గెస్టెడ్ సైన్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, దాన్ని తీసేయండి. ఆ 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు, పర్సనల్ డీటెయిల్స్ ఎక్సెట్రా మీరు వెరిఫై చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వెరిఫై చేయండి, పర్సనల్గా చేసుకోండి. కానీ ఒక పర్సన్కి ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఒక మారుమూల ప్రాంతంలో ఆ విలేజ్లో గెస్టెడ్ ఆఫీసర్ లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళి గెస్టెడ్ సైన్ తీసుకొస్తాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఆల్.